హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే రోజు ఏకాదశి తెల్లారి ద్వాదశి కాబట్టి ఆ రోజు మార్నింగే మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్ళారండి. కానీ ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం మాత్రం నేను చేసుకోలేకపోయానండి. వెళ్ళకూడదనమాట టెంపుల్కి, ఇంక అందుకే వెళ్ళలేదు. ఇంకా ఫ్రైడే రోజు మొత్తము మా హస్బెండ్ ఫాస్టింగ్, ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగే వెళ్ళారనమాట టెంపుల్కి. అదే అనమాట ఈ వీడియో. ఇంకా నేనైతే లేచేసి కొంచెం లేట్గానే లేచాను. ఇంకా లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే కొంచెం కాఫీ చేసుకొని తాగుతున్నానండి. ఎందుకు ఆ రోజు కొంచెం హెడేక్గా అట్లా స్టమక్ పెయిన్గా ఉంది. అందుకనే ఇంక వచ్చేసి ఏంటంటే మా సర్వెంట్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసారు. యాక్చువల్లీ ఒక 1 వీక్ బ్యాక్ నుంచే మొత్తం ఇల్లంతా క్లీనింగ్ జరుగుతుందన్నమాట. ఇంకా ఈరోజు కాదులేండి, సండేతో అయిపోయినాయి మొత్తం క్లీనింగు. ఇంకా ఈ డబ్బాలు ఉంటే ఇంకా డబ్బాలన్నీ తోమేసింది తను. ఇంకా వాటిని మొత్తం తుడిచేస్తున్నాను. ఇంకా తుడిచేసి ఏంటంటే మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఇదిగోండి ఇంట్లో కావాల్సిన కొంచెం పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, చుక్కకూర తీసుకొచ్చారనమాట. చుక్కకూర చాలా ఫ్రెష్గా ఉందంట. ఇంకా అందుకని చుక్కకూర అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఆ చుక్కకూర వేసి కొంచెం పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా దొండకాయలు కూడా తీసుకొచ్చారండి. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పుడు ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి వచ్చారు. ఇంకా అయిపోయిన తర్వాత ఓకే యా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఏంటంటే దోశ. ఇదిగోండి మా చిన్న పాప వేస్తుంది చూడండి. తినేసాము. టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ అయిపోయాక ఇక రైస్ కడిగేసి ఇంకో పప్పు కూడా కడిగేసి పెట్టేశానండి. పప్పు కొంతసేపు ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా మంచి కుక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ పులుపు వేస్తే కూడా కొంచెం తొందర కుక్ అవ్వదు కాబట్టి ఇంకా ఒక 1/2 అవర్ అయితే కడిగేసి నానబెట్టేశాను. ఇదిగోండి చుక్క కూర కూడా ఇంకా కడిగేసి కోసుకోవాలి. ఇంకా వీటిని కూడా కడిగేసి వీటిని కూడా కట్ చేయాలి. అవి కొంచెం చిన్న కట్ చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప వచ్చేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా యాక్చువల్లీ నాకు సాటర్డే అంటే మెయిన్ ఏంటంటే తలస్నానాలు కదా. ఇంక ఇద్దరికి తలస్నానాలు అయితే పోసేసాను. ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇంకా తల కూడా గట్టిగా తుడిచేసానండి. అది ఆరాలి. ఇంకా తర్వాత కొంచెం హెయిర్ డ్రైయర్ కూడా పెట్టేస్తాను. తల దులిపేస్తున్నాను ఇద్దరికి. అది కొంచెం ఆరిన తర్వాత హెయిర్ డ్రైయర్ పెట్టాలి. ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకో 1/2 అవర్ ఎట్లాగో నానిపోయింది కాబట్టి ఇంకా అందులో ఒక 4 పచ్చిమిర్చి, అదేవిధంగా ఏంటంటే ఒక 2 పెద్ద ఆనియన్స్, ఇంకా కడిగి పెట్టుకున్న పాలకూర కాదండి, చుక్కకూర ఉంది కదా. ఇంకా చుక్కకూర, దాంట్లో కావాల్సిన పసుపు, కారం, ఉప్పు, అదేవిధంగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసి సరిపడా వాటర్ పోసేసుకొని కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోయిద్దండి. ఎందుకంటే పప్పు కూడా ఆల్రెడీ నానింది కాబట్టి మంచిగా ఉడికిపోయిద్ది అనమాట. ఇదిగోండి వీళ్ళ తలలకి హెయిర్ డ్రైయర్ కూడా పెట్టేశాను. ఇంకా పెట్టేసి దూతున్నాను అనమాట. ఇంకా మా పెద్ద పాప రెడీ అయిపోయింది. ఎందుకంటే మా పెద్ద పాపకి మీ సేవలో ఒక చిన్న పని ఉందండి. ఎందుకంటే మా పెద్ద పాపది ఎప్పుడంటే తను పుట్టిన 5 మంత్స్కో 6 మంత్స్కో ఏమో ఆధార్ కార్డు అప్పుడు తీసుకున్నాము. ఆ ఆధార్ కార్డులో ఫోటో ఒకటి చేంజ్ చేయాలి, నేమ్ కూడా ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందనమాట. అదొకటి చేంజ్ చేయడం కోసం వాళ్ళ ఫాదర్తో బయటికి వెళ్తున్నారు. ఇంకా పెద్ద పాప తర్వాత ఇంకా చిన్నదానికి కూడా జడ వేసేసాను. ఇంకా వాళ్ళిద్దరైతే బయటికి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా వంట చేసుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయింది పప్పు. 3 విజిల్స్కి మంచిగా ఉడికిపోయింది. ఇక దొండకాయలు కూడా సన్నగా ఇది కోసేసరికి అటు ఇటు ఒక 40 మినిట్స్ పట్టిందండి. ఇంకా దీన్ని మెదిపేసాను. పప్పును మెదిపేసేసి ఏంటంటే తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు. చూపి ఇదిగోండి మా చిన్న పాప ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, దానికి ఒక మంచి హ్యాబిట్ అనమాట. ఏం చేస్తున్నావు? పొంగల్కి గ్రీటింగ్ కార్డ్. ఓకే, ఎలా చేస్తావో చూపి నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. నేనేమో ఇంకా దొండకాయ కూడా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి ఇంకా అన్నం కూడా పెట్టేశాను. ఇదిగోండి పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను. పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత ఇక నా పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా దొండకాయ ఫ్రై కూడా మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషన్. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద పాప కూడా వచ్చేసారు. ఇంకా వచ్చేటప్పుడు ఇదిగో టమాటాలు, జాంకాయలు, ఇవి 2 గల్లగురుగులు అనమాట. నేనే తెప్పించుకున్నాను నాకు కావాలనేసి. అదేవిధంగా కాల్చిన 2 కంకూరు, ఇదిగో రేగి పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు. చెప్పా గ్రీటింగ్ కార్డ్ చేసింది చూడండి మా చిన్న పాప. గ్రీటింగ్ కార్డు ఓపెన్.
వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్? ఇంకా వంట అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ బట్టలు. ఈ బట్టలు అయితే ముందే లంచగా ముందే ఉతికేస్తే అయిపోతుంది అన్నట్టు ఇక బట్టలు కూడా ఉతికేసాను. ఇంతవరకు నేను మిషన్ కొనుక్కోలేదు కాబట్టి బట్టలు మాత్రం తప్పట్లేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో పాపడాలు వేయించేస్తున్నారు. అది ఇప్పుడే ఓపెన్ చేసినావా బావా? అన్నం తినేటప్పుడు తినడానికి. ఫస్ట్ అన్నం చూడు తింటే ఫస్ట్ ఎప్పుడు అన్నం పెట్టకూడదంట. ఎవరో ఒక మహానుభావురాలు చెప్పారు. వంటల గురించి నీకు బాగా తెలిసని నువ్వు మహానుభావురాలు అమ్మా. పప్పులు వేసుకోండి, పచ్చడి బాగుంటుంది. పెద్దానికి చేతులే రావచ్చు పాపడాలు తెలుసా? ఆమ్లెట్ చికెన్ అయినా కదా పాపడాలు మాత్రం. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ డాడీ చెప్తారు, నేను చెప్పు. అయిపోయింది, లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ బట్టలు డ్రై అయిపోయిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవే టీవీ చూసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫోల్డ్ చేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్, అదేవిధంగా కొంతసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నానండి. ఇంక ఇల్లు ఊడ్చేసుకొని మా చిన్న పాప డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా సాటర్డే రోజు, ఇంకా దాన్ని డ్యాన్స్ క్లాస్లోకి పంపించేసి ఆ రోజు సాటర్డే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా మేము ముగ్గురము వాకింగ్కి అయితే వచ్చామండి. ఈరోజు మా కమ్యూనిటీ కింద అయితే చేయట్లేదు వాకింగ్, బయటికి వచ్చాము. మాకు దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఆ పార్క్ దగ్గరికి వచ్చేసి ఇంక ఇక్కడే ఇంకొక 1/2 అవర్ అయితే అలా తిరిగేసాము, వాకింగ్ చేసేసాము. ఇంకా చేసేసి ఇదిగో రిటర్న్ వచ్చేటప్పుడు చూసారు కదా కైట్స్, అసలు ఎన్ని రకాల కైట్స్ అండి. అసలు మా అప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికి ఎంత చేంజెస్ అంటే కైట్స్లలో. ఇంకొక కైట్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు మా చిన్న పాపను కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇదిగోండి ఆ రోజు ఆ డాన్స్ క్లాస్లో ఏం నేర్పించారో అదే స్టెప్ వేసి చూపిస్తుంది. యాక్చువల్గా అందరూ ఊరెళ్ళిపోయారండి, ఎక్కువ స్ట్రెంత్ లేరు ఆ రోజు డాన్స్ క్లాస్లో. ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ మా పెద్ద పాప ఏంటంటే చాట్ కావాలనేసరికి ఇంకా మా చిన్నదేమో పానీపూరి తినిద్ది, ఇంకా పెద్దదేమో చాట్ కావాలనేసరికి ఇంకా చాట్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అదే ముగ్గురం తినేస్తున్నాం అన్నమాట. మరీ ఎక్కువ తిన్నారనుకోండి ఆ డిన్నర్ లేట్ అయిపోతుంది. అందుకనే కొంచెం కొంచెము నేను, మా పెద్ద పాప, మా చిన్న పాప ముగ్గురం తినేసాము. పాపడ్ చాటు. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి నేనైతే చపాతీ చేస్తున్నాను. చపాతీ చేస్తూ ఉంటే ఇంకా మా పెద్ద పాప ఏమో కొంచెం కాల్చడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా అది కాలుస్తుంటే నేను చపాతీ చేసేసాను. ఇంకా చపాతీ చేసేసి మా డిన్నర్ అదే చుక్కకూర పప్పు ఉంది, ఇంకా ఏముంది దొండకాయ ఫ్రై ఉంది, దాంతో సరిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇంకా నైట్ డైలీ నాకు ఆ పొయ్యి క్లీన్ చేసుకోవడం అలవాటు. ఇంకా ఈ గిన్నెలన్నీ సర్దేసి ఇంకా రేపు మార్నింగ్ సర్వెంట్ వస్తుంది కాబట్టి ఇంకా ఆమె పొయ్యి ఏం క్లీన్ చేయదండి, నేనే క్లీన్ చేసుకోవాలి. ఇంకా పొయ్యిని క్లీన్ చేసేసుకొని ఇదిగోండి మార్నింగ్ డబ్బాలు క్లీన్ చేసింది కదా, ఇంకా వాటిలో పెట్టాల్సినవి ఉంటే ఇంకా అవన్నీ తీసి సర్దుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను సర్దా క్యాన్ ఉంది కదా, ఆమెకు సండే రోజు మార్నింగ్ వేయాలి అది తోమడానికి. ఇంకా సండే రోజుతో నా క్లీనింగ్ సెక్షన్, ఆ డబ్బాల క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోతుంది. ఆమెతో తొమ్మించేసుకునే మొత్తం అయిపోతాయి అన్నమాట. ఇంకా అవే సర్దేసుకుంటున్నాను. ఇంకా సర్దేసుకొని వెళ్ళి పడుకోవడమే అండి. ఇదే అండి ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్. నేను ఎలా స్పెండ్ చేశాను, నా డే అనేది ఎలా గడిచిందో మీతో షేర్ చేసుకున్నాను. కానీ ఈరోజు నాకు వంటల్లో మా హస్బెండ్ హెల్ప్ చేయడానికి మాత్రం కుదరలేదండి. ఆయన మా పెద్ద పాపను పట్టుకొని అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.